మనందరికీ దేవుడు కొన్ని పనులు అప్పచెప్పారు. సేవకులు కొన్ని అప్పచెప్పారు, విశ్వాసులు కొన్ని అప్పచెప్పారు, సువార్థికులు కొన్ని అప్పచెప్పారు, యూత్ కొన్ని అప్పచెప్పారు. సంఘంలో అందరికీ దేవుడు పని అప్పచెప్పారు. ఆ పని అప్పచెప్పి దేవుడు పరీక్షిస్తూ ఉంటారు. నిజంగా నన్ను ప్రేమిస్తే బెస్ట్ ఇస్తాడు. మనకి దేవుడు ఏమిస్తారు? ఎప్పుడైనా యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును, శ్రేష్టమైన ప్రతి ఇవి జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి. మనకి దేవుడు ఎప్పుడు ది బెస్ట్ ఇస్తారు. మనం కూడా ఏమివ్వాలి? మరి పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు? దేవుడు అప్పగించిన పనిని బాధ్యతగా చేసి, నమ్మకంగా చేసి దేవుడి చేత శభాష్ అనిపించుకున్నాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 29-30లో ఫిలిప్పుకి దేవుడు ఒక పని అప్పచెప్పారు. ఫిలిప్పు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి నపుంసకుల అధిపతిని కలుసుకో అన్నప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి నపుంసకుల అధిపతిని కలుసుకొని దేవుడి గురించి చెప్పి సువార్త ప్రకటించి బాప్తిసం ఇచ్చేస్తాడు. పరిగెత్తమని ఎవడు చెప్పాడు? దేవుడు చెప్పారా? ఫిలిప్పు పరిగెత్తమని చెప్పారా? చెప్పలా. దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తి కాబట్టి దేవుడు అప్పగించిన పనిని నేను త్వరగా చేయాలి, నేను ఫాస్ట్ గా వెళ్తే తప్ప నేను కలుసుకోలేను. ఈరోజు ఎంతమంది చురుగ్గా పరిచయం చేస్తున్నారు? ఎంతమంది దేవుని రాజ్యం కట్టేవాళ్ళు పరిగెత్తే అనుభవంలో ఉన్నారు? నేను చెప్పగలను 99% నీరసం. దెయ్యాలైనా చురుగ్గా పనిచేస్తున్నాయి గాని, దెయ్యాలైనా ఫాస్ట్ గా రెస్ట్ లేకుండా చెడ్డ పని చేస్తున్నాయి గాని, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం మనం చురుకు లేదు, పరిగెత్తే అనుభవం లేదు. ఫాస్ట్ గా దేవుని రాజ్యం కట్టాలి. ఈ రోజు నేను నిద్రపోతే, ఈ రోజు సమయం వేస్ట్ చేస్తే కొంతమంది చచ్చిపోతారు, నశించిపోతారు, కొంతమంది నాశనం అయిపోతారు. అమ్మో అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరని చెప్పను, పర్సంటేజ్ చాలా తక్కువ. సోమర్తనం ఎందుకు వచ్చిందంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు ఎవరు. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, ఇప్పుడు ఈ ఫిలిప్ కూడా మనలాంటోడే, పేతురు మనలాంటోడే. మరి అలాగే మనం ముందుకెళ్తే పౌలుకి దేవుడు పని అప్పచెప్పారు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం, 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుచుచు ప్రతి ఒక్కరికి మానక బుద్ధి చెప్పాడు. మనలాంటి మనిషే రోజు కన్నీళ్లు కాచి దేవుడు పాదాలు పట్టుకొని దేవుడి మీద ఆధారపడి అందరికి సువార్త ప్రకటించి అందరికి బుద్ధి చెప్పి మారు మనసు వచ్చేలాగా ప్రయాసపడ్డాడంట. మరి మనం ఎలా ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. పౌలులాగా మనం ఉన్నాం? మనలాంటి మనుషులు కదా, మనలాంటి బలహీనులు కదా, మనలాంటి పాపం చేసిన వాళ్ళు కదా వాళ్ళందరూ? పేతురైనా, పౌలైనా, ఫిలిప్ అయినా ఆలోచించుకుని ఒకసారి. మనం దేవుడిచ్చిన పని గనక నమ్మకంగా చేస్తేనే ప్రేమించినట్లు, దేవుణ్ణి బాధ్యతగా చేస్తే ప్రేమించినట్లు, పరిపూర్ణంగా చేస్తే ప్రేమించినట్లు, దాంట్లో బెస్ట్ మనం ఇస్తే ప్రేమించినట్లు.